అనంతపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శివారెడ్డి చెప్పండి. సో పెంచిన విద్యుత్ ఛార్జీల భారం ముయ్యలేక ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ పోరు బాట స్పందన ఏ రకంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రైతు సమస్యలపైన ఉధృతమైన నిరసన ప్రదర్శనలు చేపట్టిన పరిస్థితి కనిపించింది. ఈ రోజున కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో జిల్లా కేంద్రంలోనూ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు అదేవిధంగా పోరు బాటకు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అనంతపురంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున, అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజలపైన భారం విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని, అదేవిధంగా మిగతా పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు వెంకటరామరెడ్డి గారు? ఎందుకంటే ఈ నిరసన ప్రదర్శన ద్వారా, అధికారులకు వినతిపత్రం ద్వారా ప్రభుత్వానికి ఏమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రజల వాయిస్ని వినిపించడానికి, మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించడం, సీఎం కుర్చీలో కూర్చుంటానే ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితంలో అలవాటుగా మారిపోయింది. అందుకోసం ఈరోజు నేను అనుకుంటాను, దేశంలోనే మోసానికి అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పక తప్పదు. అనేక రకాలు కూడా వాగ్దానాలు కూడా చేశాడు. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 అనే దాంట్లో ఒక పెన్షన్లు మినహా ఏమాత్రం కూడా చేయలేదు. అది కూడా పెన్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాడు. ఈరోజు అప్పటికే 6 నెలల లోపలే 2 లక్షలు తీసేశాడు. ఇంకా కూడా ఎంక్వైరీ అని చెప్పి అంటే ఇతనికి అలవాటు మోసం చేయడమే ఒక వృత్తిగా పెట్టుకొని, రాజకీయాల్లో పెట్టుకొని కూడా అలవాటుగా మార్పు చేసుకొని ముందుకు పోతున్నాడు. మరి ముఖ్యంగా కూడా ఎన్నికల సమయంలో చాలా దుష్ప్రచారం చేశాడు అప్పుడు ప్రభుత్వం పైన కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఈరోజు రేట్లు వస్తే తగ్గిస్తామని చెప్పేసి, కావాలంటే వారే కరెంటు ఉత్పత్తి చేసుకునేటట్లు కూడా వాతావరణం కూడా కల్పిస్తామని చెప్పేసి, ఏ పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా పెంచము అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి గద్దెపైన కూర్చున్న తర్వాత 6 నెలల్లోనే ఇప్పటికే ఒక మారు వచ్చేసి 6,700 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. మరొక 9,000 కోట్లు పైబడి, అంటే మొత్తం 15,450 కోట్లకు పైబడి ఈరోజు భారం కూడా మోపుతూ ఉన్నాడు. ఈ 6-6.5 సంవత్సరాల్లో జనవరి నుంచి, అంటే వచ్చే సంవత్సరం కరెంటు ప్రతి ఒక్కరికి, వినియోగదారునికి, ప్రతి ఒక్కరికి, హౌస్ హోల్డ్కి కానీ, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ రకాల కమర్షియల్ కానీ అన్నీ కూడా దాదాపుగా 500-600 కట్టేవాడు 800 నుంచి 900, 1000 రూపాయలు కట్టే పరిస్థితిని ఈరోజు కల్పించినాడు. చాలా పెనుభారం కూడా ఈరోజు కూడా. ఛార్జీల పెంపు వల్ల చిన్న చితగా పరిశ్రమలు మూతపడడం కానీ, సామాన్యులపై భారం కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఒక చిన్న కుటీర పరిశ్రమలు మూతపడేదే కాకుండా, మరి ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడి జిల్లా, కరువు జిల్లాలో కుటీర పరిశ్రమలు, ఇప్పటికే బండల పరిశ్రమలు అన్నీ కూడా తాడిపిత్తుల్లో మూసేశారు. అన్ని పరిశ్రమలు కూడా మూతపడితే చిన్న గృహాలు కూడా ఇప్పుడే మా ఇళ్ళ దగ్గరకు వచ్చినారు. మాకు 2,000 వేశారు, 3,000 వేశారు, 2,500 వేశారు. ఎందుకో మాకు తెలియదు, వారు ఏం చెప్పడం లేదు. ఏఈలు అయితే వెంటనే కట్టకపోతే డిస్కనెక్ట్ చేస్తామంటున్నారు. ఎలా చేయాలని చెప్పేసి ఒక 15-20 రోజుల నుంచి ఇండ్ల దగ్గర తిరుగుతూ ఉన్నారు మా లీడర్ల దగ్గరికి, అందరి దగ్గర కూడా. అధికారుల దగ్గర పోతే ఆన్సర్ లేదు, ఇంజనీర్ల అధికారులు కానీ, ట్రాన్స్కో అధికారులకు. ఈ పరిస్థితుల్లో ఏమని చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయితేనే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ వీళ్ళకంతా డిస్కమ్లకి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దాన్ని మళ్ళీ ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే కట్టిన వైనం కూడా అందరికీ కూడా తెలుసు. 2019-20లోనే కట్టేశాడు ఆ 5 సంవత్సరాలు. అదే కాకుండా వారికి సబ్సిడీ అనేది కూడా ఇవ్వకపోతే అతను కేవలం 5 సంవత్సరాల్లో 13,000 కోట్లు, 13,200, 250 కోట్లు మాత్రమే సబ్సిడీ ఇస్తే డిస్కమ్లకు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 40,000 కోట్ల పైబడి కూడా సబ్సిడీ ఇచ్చిన వైనం కూడా. అంటే ప్రజలపైన ఎక్కడ కానీ భారం పడుకోకుండా సాధ్యమని తగ్గించేదానికి. కానీ ఎక్కడో 1-2 కొద్దిగా విధిలేని పరిస్థితి ఎక్కించిన దాన్ని దుష్ప్రచారం చేసి ప్రజలు నమ్మించి ఆ సీట్లో కూర్చొని పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాడు. దానికోసం ఇవన్నీ ప్రభుత్వం యొక్క దమననీతిని ఎండగట్టడానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిలుపు మేరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అనంతపురంలో ఉదయం నుంచి కూడా అర్లీ మార్నింగ్ నుంచి వర్షం వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా జనం వస్తున్నారంటే ప్రజల యొక్క భావాల్ని
ప్రభుత్వం వెంటనే గుర్తించి తగ్గించాలా, తగ్గించకపోతే ఇది ఒక హెచ్చరిక లాంటిది, మేము ఇంకా కూడా పోరాటాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తామని అధికారంలోకి వస్తే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు పెంచుతూ పోతున్న వైనాన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ₹99 ఉత్పత్తి జరుగుతూ ఉంది కరెంటు. దీన్ని ప్రతి కుటుంబం పైన ఒక వ్యాపారంగా చూస్తూ ఎంత రేట్లు భరిసి ఎంత ₹99 నుంచి పైన వేసిందంతా కూడా ప్రభుత్వానికి ఆదాయమే. దీన్నంతా ఇంటింటికి ప్రభుత్వంతో ఆదాయం, ప్రభుత్వం ఈ ప్రతి ఇంటి పైన వ్యాపారం చేస్తుందని నేను భావిస్తాను. రైట్, కరెంటు ఛార్జీల పెంపు మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది చెప్పండి? మనం గత నెలలో చూసుకున్నామంటే నవంబర్లో ఉదాహరణకి నేను తెలియజేస్తున్నాను, మా ఇంటికి 1600 కరెంటు బిల్లు వచ్చినది. అదే మనం ఈ నెల కంపేర్ చేసి చూస్తే నాకు 2100 రూపాయలు వచ్చింది. మనకు అక్కడే క్లియర్ కట్గా అర్థమవుతుంది, 600 రూపాయల తేడా మనం గమనిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగానే నేడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ ఛార్జీలకి పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా అందరూ ప్రజలు కూడా, అనేక మంది బడుగు బలహీన వర్గాలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రోగ్రామ్ని ఘనవిజయం చేయబోతున్నారు. ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు పెంచే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. మీరు ఎట్లా సఫర్ అవుతున్నారు కరెంటు ఛార్జీల పెంపు వల్ల? ఇంతకుముందు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి 500 రూపాయలు 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే చిన్న కొట్టాల్లో ఉండే వాళ్ళకి 200 యూనిట్లు అంటే 500 600 అంటే వాళ్ళకి చాలా మంచిదన్నమాట. 500 600 మిగిలిందంటే ఏదో ఇది చేసుకోవడానికి. కానీ ఈ పొద్దు వాళ్ళకు కూడా 500 600 అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు ఏం చెప్పినాడు, వాళ్ళకి యూనిట్లు కూడా ఫ్రీ అన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే వెంటనే మళ్ళీ వాళ్ళకు కూడా ఛార్జీలు పెంచినారు. చిన్న కొట్టాలు ఉండే 400 రూపాయలు 300 రూపాయలు వచ్చేవాళ్ళు ఈ పొద్దు 600 700 రూపాయలు అనేళ్ళకి ప్రతి ఒక్కరు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇంత వస్తుందన్న, ఇంత ఛార్జీలు పెంచినారు అనేసి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడి సఫర్ అవుతున్నారు చాలా వరకు అనేది. చంద్రబాబు నాయుడు చాలా మోసం చేసినాడు జనాలకి. హామీలు ఇస్తాడు, చెప్తాడు, మళ్ళీ మోసం చేస్తాడు. ఆయన నైజం అయిపోయింది ఇప్పుడు అది. మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే మోసం చేస్తున్నారు, పన్నుల భారాన్ని విధిస్తున్నారని చాలా స్పష్టంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాటకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 6 మాసాల వ్యవధిలోనే దాదాపుగా 15,550 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపైన మోపిన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ₹1 కూడా విద్యుత్ ఛార్జీలను పెంచను, వీలైతే తగ్గిస్తానంటూ ఆ రోజున చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే ఈ రోజున అధికారంలో చేపట్టి 6 మాసాలు అయినప్పటికీ దాదాపుగా 16,000 కోట్ల రూపాయల దాకా పెంచడాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి ఎటు చూసినా కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి.